నమస్తే సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. కర్నూలు నగరంలో దశాబ్దాలుగా కులం మతాలు రాజకీయాలకు అతీతంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఆర్య ఫంక్షన్ హాల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న ఆర్య ఫంక్షన్ హాల్లో కర్నూలు అవోపా ఆధ్వర్యంలో శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్య యువతీ యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ముందుగా రిజిస్టర్ చేసుకున్న ఆర్య వైశ్య వధూవరుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మిలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కులమతాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన సహకారంతో అవోపా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా ఆర్య వైశ్య సామాజిక వర్గంలో క్రమశిక్షణ అధికంగా ఉంటుందని, నేటి యువత ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గంలోని ప్రస్తుత యువత తల్లిదండ్రుల మార్గదర్శనంలో ముందుకు సాగాలని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య ధోరణి అధికంగా ఉందని, దాని ప్రభావం మన దేశంలో కూడా ఉన్న నేపథ్యంలో యువత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పెద్దవారిని చేస్తారని, అలాంటి పిల్లలు బాధ్యతగా మెలిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని సూచించారు. చాలామంది యువత తల్లిదండ్రుల మాట కాదని సొంత ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని ఆయన వివరించారు. ఎవరైనా వివాహం చేసుకునే సందర్భంలో తాము చేసుకునే వ్యక్తి అన్ని విధాలా ఆమోదయోగ్యుడై ఉండేలా చూసుకోవాలని అన్నారు. అవోపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో మందికి వివాహాలు జరిగేలా చేయటం అభినందనీయమని స్పష్టం చేశారు. గతంలో అవోపా ఆధ్వర్యంలో జరిగిన వివాహ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులను సన్మానించారు. అనంతరం అవోపా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇట్లాంటి కార్యక్రమం చేయటం వల్ల మన సమాజంలో మన పిల్లలు ఏ విధంగా అయితే పెద్దలు కుదిర్చిన పెళ్ళి కావాలి అని చెప్పని లేదా ప్రేమ వివాహం చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కాకపోయినా కూడా బయట మన సమాజంకు ఉండేటువంటి గౌరవ మర్యాదలు కాపాడుతూ వారు భవిష్యత్తు నిర్మించుకుంటారు చెప్పని భావిస్తున్నారు. దానశీలత కానివ్వండి, మంచితనం కానివ్వండి, ఫ్రెండ్షిప్లో ఉండేటువంటి అనుకూలాలు కానీ ఇవన్నీ కూడా వేరే సమాజాల్లో ఉండవు, మన సమాజంలోనే ఉంటాయి. అందువలనే ఇదివరకు అంటే 1970s వరకు కూడా చూసిందంటే మన పైన ఉండేటువంటి గౌరవము మిగతా కులస్తులకు ఉండేటువంటిది కాదు. ఆ గౌరవాన్ని పిల్లలుగా మీరు నిలబెట్టాలని చెప్పనని, మీ భవిష్యత్తులో మన సమాజానికి మంచి పేరు వచ్చేలాగా, మీ తల్లిదండ్రులకు మంచి గౌరవ మర్యాదలు దక్కేలాగా బిహేవ్ చేసుకుంటారని చెప్పని ఆశిస్తున్నాను నేను. దేశ స్వాతంత్ర సమరంలో విరోచిత పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జిల్లా వాసి కావడం ఈ ప్రాంత వాసుల అదృష్టమని పలువురు వ్యక్తులు అన్నారు. ఈ మేరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న ఆయన విగ్రహానికి రెడ్ల సంక్షేమ సంఘం అలాగే ప్రభుత్వ అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప విప్లవకారుడు అన్నారు. మల్లారెడ్డి మరియు సీతమ్మ దంపతుల కుమారుడైన నరసింహారెడ్డి 1806 నవంబర్ 24న నంద్యాలలో రూపనగుడి గ్రామంలో జన్మించారని అన్నారు.
1857లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగిందని, అయితే అంతకు 10 సంవత్సరాల ముందే 1847లోనే నరసింహారెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేసిన చరిత్ర ఉందన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఎదురుదాడి చేయటం, రైతులు కట్టే శిస్తులపై వ్యతిరేక పోరాటం చేయటం, ఆ విధంగా విప్లవకారుడిగా ప్రసిద్ధి చెందారని అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెవెన్యూ శిస్తు కోసం రైతులను పట్టి పీడించటం, వీటన్నింటికీ ఆయన తిరుగుబాటు చేయటం ద్వారా శిస్తు భరణాన్ని కూడా ఆపారని అన్నారు. ట్రెజరీని ముట్టడించి బ్రిటిష్ అధికారిని హతమార్చటం జరిగిందని అన్నారు. అందుకు సంబంధించి అతని మీద కేసు పెట్టి ఉరితీయటం ద్వారా అతను వీరమరణం పొందారని చెప్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఏమాత్రం భయపడకుండా హక్కుల కోసం పోరాడి ఆయన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పోరాట పటిమ, వీరత్వం, పౌరుషం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం అన్నారు. సమాజం కోసం పనిచేయాలనే స్ఫూర్తిని ఇలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వప్రయోజనం కోసం కాకుండా దేశం కోసం, సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం తిరుగుబాటు చేసి ప్రాణాలను అర్పించారని అన్నారు. అతను కర్నూలు వాసి అవ్వటం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్సిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీమతి బైరెడ్డి శబరి, పాణ్యం శాసన సభ్యులు గౌరుచర్త వెంకటరెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య తదితరులు పాల్గొన్నారు. రేనాటి సూర్యుడు బ్రిటిష్ పాలనలో మనకు స్వాతంత్రం తీసుకొని రావడానికి ఆయన చేసిన సేవలు మరువరాంది. సాహస వీరుడు ఆయన. మనకందరికీ తెలుసు, స్వాతంత్రోద్యమము స్టార్ట్ కాకముందే ఈయన బ్రిటిష్ వారిని ఎదిరించిన మహోన్నత నేత. మన రాయలసీమ వాళ్ళు కావడం, మన కర్నూలు జిల్లాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే రాయలసీమ అంటేనే పౌరుషానికి ప్రతీక. అటువంటి రెడ్డి కులంలో పుట్టి బ్రిటిష్ వారిని పారదోలడానికి, అంటే సిపాయిల తిరుగుబాటుకు అంటే ముందే ఉద్యమం చేసిన నేత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరంటేనే వాళ్ళు గౌరవపాటు వచ్చేటువంటి పేరు అది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. అసలు రాయలసీమలో రేనాటి గడ్డ అనే పేరు వచ్చిందంటే కేవలం ఆయన తరఫునే. పల్నాడు ప్రాంతంలో పల్నాడు ఎట్లా వచ్చిందో మన రాయలసీమలో రేనాడు అనే పేరు వచ్చిందంటే ఒక నరసింహారెడ్డి గారికి దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల ఆదరణకు పొందిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు రామకృష్ణ పరమహంస, నాగరాజు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని వెల్లడించారు. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను కూడా చర్చిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని ఆయన వివరించారు. వికసిత భారత్ లక్ష్యంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని వివరించారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ బడ్జెట్ రూపకల్పన జరిగిందని తెలియజేశారు. 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఆ బడ్జెట్ ప్రస్తుతం 50 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలియజేశారు. పేదలు ఈరోజు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి పోతే వేసేటువంటి బిల్లులు చూసి భయపడేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ దేశము తీసుకురానట్టు ఒక ఆరోగ్య సంస్కరణను నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఇలా అన్ని రకాలుగా భారత ప్రభుత్వంలో పలు రకాల బడ్జెట్లు తీసుకొచ్చేది కాకోకుండా పేద మధ్యతరగతి ప్రజల యొక్క బడ్జెట్గా ఇది మనందరం కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంటు 13వ ఆర్థిక సంఘం 2010-2015 వరకు కేంద్రము రాష్ట్రానికి ఇచ్చేటువంటి నిధులను మీరు ఒకసారి గమనిస్తే 32% నిధులు మాత్రమే రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చేది. కేంద్రం దగ్గర ఉన్న డబ్బులు పన్నులు వసూలు చేసినటువంటిది
మీరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 15 సంవత్సరాల్లో 32% 42% పెంచి రాష్ట్రంలో ఈరోజు డబ్బులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వడం అనేటువంటిది పెద్ద ఎత్తున పెంచింది అనే విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. మీరు 15వ ఆర్థిక సంఘము కూడా గమనిస్తే జమ్మూ కాశ్మీర్ కోసం 1% తగ్గించి రాష్ట్రాల నుంచి 40% ఈరోజు పన్నులు పంచుతూ ఉన్నారు. కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన సహకారం కూడా మీరందరూ కూడా గమనించారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒకటే కాదు, మీరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి తీసుకోండి. ఈరోజు నేను కర్నూలులో మాట్లాడుతున్నా. కర్నూలు రైల్వే స్టేషన్ విమానాశ్రయానికి పోటీపడే పరిస్థితిలో ఉంటుంది. ఆర్ఓబీలు అనేక రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు 80% ఆర్ఓబీలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. రేపు ప్రజలు ఆలోచిస్తారు మీ పట్ల. మీరు 8 నెలల్లో ఒక్క మంచి పనికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారా? విమర్శలు కాకుండా. దేశంలో పేరొందిన కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు నగర శివారులోని విజ్ఞానపీఠంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నంద్యాల రోడ్డులో ఉన్న విజ్ఞానపీఠం అనాథ పిల్లల శిశు మందిరంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజ్ఞానపీఠంలో ఉన్న పిల్లలకు మేధోశక్తిని పెంపొందించే పలు రకాల కిట్లను ఆయన పిల్లలకు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ పంపిణీ చేస్తున్నటువంటి ఈ కిట్లను ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. వ్యాపార పారిశ్రామిక రంగంలో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న రిలయన్స్ సంస్థ దేశంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి అన్న సదుద్దేశంతో ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో అభినందించదగ్గవని, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేవని అభివర్ణించారు. ఇలాగే ఇక ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు రిలయన్స్ ఫౌండేషన్ విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సభ్యులు వినోద్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్, శ్రీనివాసరావు, విహెచ్పి నాయకులు మద్దిలేటి, వ్యాసరాజ్, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం సార్. రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చేసి పిల్లలకి ఏదైనా చేయాలి, మేము ఇట్లా చేస్తున్నాం సార్ ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కర్నూలులో వచ్చేసి ఏవైనా సరే సార్ పూర్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ ఏమన్నా ఉంటే గినా కొంచెం ప్రిపేర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో నాకు ముందుగా గుర్తుకొచ్చింది విజ్ఞానపీఠము. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా వచ్చేసి అనాథ బాలలే ఉంటారు, ప్లస్ చాలా క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి సంస్థ. ఇటువంటి సంస్థలో విద్యార్థులకు మీరు ఏదైనా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్ అని చెప్పేసి నేను శ్రీనివాస్ సార్ గారితో చెప్పడం జరిగింది. దాంతో ఆయన వెంటనే స్పందించి ఇక్కడికి రావడం కూడా జరిగింది. పిల్లలకందరికీ వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ అంటే ప్లే ఆర్టికల్స్తో పాటు కొన్ని పిల్లలకు కొంచెం సమాచారాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చే బుక్స్ కూడా వాళ్ళు తీసుకురావడం అనేది అభినందించదగ్గ విషయము. ఈ కార్యక్రమానికి వచ్చేసి రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు చేయూతనిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రిలయన్స్ ఫౌండేషన్స్ వాళ్ళు మన విద్యార్థులందరూ కూడా చాలా మేధో వికాసం జరగాల, చాలా చక్కగా మీరు చదువుకోవాలి, తర్వాత చక్కగా ఆడుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళు అన్ని ఇండోర్ గేమ్స్ మెటీరియల్స్, పుస్తకాలు, పెన్నులు అన్నీ తీసుకొచ్చారు. మీ అందరికి ఇస్తారు. మీరందరూ చక్కటి విద్యార్థులు రాబోయే కాలంలో భావి భారత పౌరులు కావాలని వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో మనం వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లతో థ్యాంక్స్ చెప్దాం. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎస్పెషలీ ఈరోజు ఈ పిల్లలందరితో కలిసి మేము ఒక 2 గంటల సేపు స్పెండ్ చేసి వాళ్ళకు ఏదో ఒక చిన్న బుక్స్ ఏవైతే మనకు ఒక చిన్న జ్ఞానం వచ్చే లాంటి బుక్స్ మనం ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టోరీ టెల్లింగ్ కానీ లేదా సాంగ్స్ లేదా చిన్న చిన్న గేమ్స్ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాము. దాంతోపాటు వాళ్ళకు ఒక గిఫ్ట్ లాగా ఒక స్పోర్ట్స్ ఆర్టికల్ ఐటమ్ ఒకటి మనకు చేసి అన్నీ కూడా కలిపి ఇస్తున్నాం సార్.
సో ఈ అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం సార్ మా రిలయన్స్ జియో ఫౌండేషన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలను మరెన్నో జరుపుకోవాలని జీసస్ సోల్జర్స్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్ అన్నారు. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఊపిరితిత్తుల వ్యాధుల విభాగంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ ఆధ్వర్యంలో పేషెంట్లకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఇలాంటి వివాహ వార్షికోత్సవం వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఘనత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కే దక్కుతుందని తెలిపారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా టీజీ వెంకటేష్ అందించిన సేవా, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా హ్యాండ్బాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో హ్యాండ్బాల్ కర్నూలు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల, జూనియర్ బాలుర హ్యాండ్బాల్ పోటీలను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి, సిఐడి సర్కిల్ ఇన్స్పెక్టర్ నగేష్, జిల్లా ఒలింపిక్ సంఘం సిఈఓ విజయ్ కుమార్, కార్యదర్శి శ్రీనివాసులు, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ శివకిషోర్, జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ రుద్రారెడ్డి, సర్వీసెస్ హ్యాండ్బాల్ టీమ్ కోచ్ కాసిం సాహెబ్, సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు మాధవరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమం కోసం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు 3% పెంచిందని అన్నారు. గత ఏడాది నేషనల్ గేమ్స్లో పాల్గొని విజేతలైన క్రీడాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచి నగదు ప్రోత్సాహకాలను అందించారని గుర్తు చేశారు. క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొని రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో సాధన చేయటం ద్వారా ఆరోగ్యంతో పాటు శారీరక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ నగేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయం క్రీడా సాధనకు కేటాయిస్తే మేటి క్రీడాకారులుగా రాణించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడా సాధన వైపు మొగ్గు చూపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు అతిథులు పతాకావిష్కరణ చేశారు. అంతకుముందు 13 జిల్లాలకు చెందిన క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, జిల్లా ఒలింపిక్ కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్ కుమార్, రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రతినిధులు, పీఈటీ క్రీడాకారులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ గేమ్స్ ఈరోజు మన కర్నూలు పట్టణంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులంతా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా క్రీడలు మన చదువు ఎంత ముఖ్యమో ఈరోజు క్రీడలు కూడా అంతే ముఖ్యము. క్రీడల్లో బాగా రాణించినట్లయితే జీవితంలో స్థిరపడడానికి ఎంతగా ఉపయోగపడతాయి. క్రీడాకారులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ప్రభుత్వం 3% కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన కర్నూలు ప్రతి ఒక్క క్రీడకు ఆతిథ్యం ఇస్తూ ఉంది. కర్నూలు నుంచి ఎంతోమంది ఎంతో అంటే రాష్ట్ర స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా క్రీడలకు కూడా దాతలు సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి ప్రతి ఒక్క క్రీడ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన కర్నూలు అంటేనే క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే నగరంగా పేరు పొందింది. మన రాష్ట్రంలో ప్రభుత్వం కూడా క్రీడలకి ఈసారి నిధులు కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం. గత ప్రభుత్వం లాగా కాక చంద్రబాబు నాయుడు గారు క్రీడలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నిధులు కూడా సమకూరుస్తూ ఉన్నారు. రేపు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి క్రీడల వల్ల గెలుపోవటంలో సహజము. క్రీడలు మనము పాల్గొనేదే దీంట్లో ముఖ్యము. క్రీడల వల్ల క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుంది. వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తితో, ఉన్నత భావాలతో ముందుకెళ్లాలని అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.